మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా, నేను మాట్లాడితే వ్యర్థమునైనా మీ మాటలు ప్రభువా మీరు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయండి. దేవా, ఇదిగో తన బిడ్డలు అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి నాయన మీ కృప చూపించమని, దయ చూపించమని అయ్యా, ఇదిగో తండ్రి సంఘమును ప్రభువా మీ దయలో మీ కృపలో కాచి కాపాడి దీనదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైనటువంటి నాయన వాక్కులను ప్రభువా మాకు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాటలు చాలా ఉన్నతమైనవి. దేవుని యొక్క మాటలు చాలా గొప్ప ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్కులు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలే మనల్ని జీవింపచేసేవి. దేవుని యొక్క మాటలే, దేవాతి దేవుని యొక్క వాక్కులే మనల్ని బ్రతికించేవి. దేవుని యొక్క వాక్కులే మన బాధలలో నెమ్మదిని ఇచ్చేవి. దేవుని యొక్క మాటలు చాలా ఉన్నతమైనవి. దేవుని యొక్క మాటలు చాలా గొప్పవి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క మనకి ఉన్నటువంటి బంధాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, చాలా ఉన్నతమైనటువంటి బంధాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలా ఉన్నతమైనటువంటి బంధాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ సమాజంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా దేవుని యొక్క బంధాన్ని ఆలోచించారు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, చాలా చిన్నగా దేవుని యొక్క బంధాన్ని ఆలోచించారు. దేవుని యొక్క బంధాన్ని ఏ విధంగా ఆలోచించారు అంటే, మరి చాలామంది చెబుతున్నటువంటి మాటలు, మనం చూస్తున్నటువంటి యాడ్స్ కూడా మనకు తెలియనిది కాదు. దేవునికి మనకు ఉన్నటువంటి బంధం ఏంటంట? అంబిక, దర్బార్ బత్తి. దేనితో పోల్చారండి దేవుని యొక్క బంధాన్ని? ఒక పుల్లతో దేవుని యొక్క బంధాన్ని పోల్చారు. దేవుని యొక్క బంధాన్ని వారు పోల్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క బంధం ఎంత గొప్పది అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవునికి మనకి ఉన్నటువంటి బంధం తండ్రి కుమారులకి ఏ విధమైతే బంధం ఉంటుందో అటువంటి బంధంతో నా పిల్లలారా అంటున్నాడు దేవుడు, నా బిడ్డలారా అంటున్నాడు దేవుడు. అంటే దేవునికి మనకి ఉన్నటువంటి బంధం చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు బంధాల గురించి ఆలోచన చేస్తే నిజంగా ఈరోజు బంధాలకు అనేవి విలువ లేకుండా పోతున్నాయి కదండి, విలువ లేకుండా పోతున్నాయి. ఒక తండ్రి ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనే, బిడ్డలను తీసుకువెళ్ళాడు. కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను బట్టి ప్రియమైన వాళ్ళరా, బిడ్డలను తీసుకువెళ్తూ ఉన్నాడు. తండ్రి కదా అని పిల్లలు కూడా తండ్రి వెనుక వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, చించినాడ ప్రాంతంలో ఆ బ్రిడ్జి మీద నుంచి మరి కుమారుడిని కూడా విసిరేసి గోదట్లోకి అతను కూడా దూకేసి చనిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, చూసారా బంధాలు ఏ విధంగా ఉన్నాయో. తండ్రి నమ్మారు పిల్లలు, తండ్రి ప్రియమైన వాళ్ళరా పిల్లల్ని హతమార్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక తల్లి జన్మనిచ్చింది, బిడ్డకు హాస్పిటల్లో జన్మనిచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ బిడ్డను విడిచిపెట్టేసి ఆమె వెళ్ళిపోయిందండి. తల్లి నిజంగా అప్పుడే పుట్టినటువంటి బిడ్డను వదిలి వెళ్ళిపోయిందంటే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు బంధాలు చూసారా ఏమైపోయినావో. బంధాలు అనేవి ప్రియమైన వాళ్ళరా దూరం అయిపోతున్నాయి. బంధాలు అనేవి ప్రియమైన వాళ్ళరా నిజంగా కనుమరుగైపోతున్నాయి. ప్రేమ కనుమరుగైపోతుంది, కరుణ కనుమరుగైపోతుంది, దయ కరుణ నిజంగా కనుమరుగైపోతుంది. చూసారా, మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాలు దూరం అయిపోతున్నాయి. మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, కరుణ ప్రియమైన వాళ్ళరా, దయ, జాలి దూరం అయిపోతున్నాయి. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అన్న ఆలోచనలోకి వెళ్తే దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మనుషులు కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఆ ప్రేమ కొంతకాలం అయ్యేటప్పటికి దూరం అయిపోతుంది. కానీ దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది.
దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. దేవుని యొక్క ప్రేమ కాదు ప్రియమైన వాళ్ళరా, మహాప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మహాప్రేమతో ఆయన మనల్ని జీవింపచేస్తూ ఉన్నాడు. మహాప్రేమతో ప్రియమైన వాళ్ళరా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అంతేకాదండి, ఆయన చూపిస్తున్నది ఏంటో తెలుసా? ఈ క్షణము వరకు మనము బ్రతికి ఉన్నామంటే గల కారణం ఆయన కృప. ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనము లేనివారమే. ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన కృప లేకపోతే ప్రియమైన వాళ్ళరా ఈ క్షణము వరకు మనము ఉండవలసిన వారము కాము. ప్రియమైన వాళ్ళరా ఉండవలసినటువంటి వారు కాము. అయితే దేవుడు తన కృపతో మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృపతో ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసండి. ఆకాశం చూడండి ప్రియమైన వాళ్ళరా, భూమికి ఒక గొడుగులాగా కనబడుతుంది కదండి. భూమికి ఒక గొడుగులాగా కనబడుతుంది ఆకాశము. దేవుని యొక్క కృప కూడా ప్రియమైన వాళ్ళరా మన మీద ఎంత గొప్పగా ఆయన చూపిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, నిజంగా కృప అనేది 2 అక్షరాలతో మనం చూస్తున్నాము. కానీ ఆయన యొక్క నిజంగా చూపించినటువంటి కృపను గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పటి వరకు మనం ఆ విధంగా ఆలోచించలేదు. దేవుని యొక్క కృపను ఇప్పటి వరకు మనం ఆలోచించలేదు. దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు, దేవా నీవు చూపించినటువంటి కృప ఎంత గొప్పదని ఆ మాటలు చదువుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆశ్చర్యం కలిగిందండి. ఆశ్చర్యం కలిగింది. చూడండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క కృపణ గురించి ఆయన ఎలా వర్ణిస్తున్నాడో ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒక్కసారి చూద్దామా. 9వ వచనం, 8వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన చూపించినటువంటి కృప గురించి చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు. యేసుక్రీస్తు కృప ఏమిటి? యేసుక్రీస్తు కృప ఎరుగుదమని చెబుతున్నాడు కదా. ఆయన కృప ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా మన గూర్చి ఆయన ఏమైపోయాడంట? దరిద్రుడైపోయాడు. ఆయన మన గురించి నిజంగా ప్రియమైన వాళ్ళరా ఆయన చూపినటువంటి కృపణ గురించి ఆలోచన చేస్తే మన గురించి ఆయన ఏమైపోయాడంటే దరిద్రుడైపోయాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయుటకై ఆయన పరలోకమును వీడి ఈ లోకానికి వచ్చి ఆయన దరిద్రుడైపోయాడు. ఎందుకై అంటే ఆయన చూపించినటువంటి కృప అంత గొప్పది ప్రియమైన వాళ్ళరా. నిజంగా కృప ఆ యొక్క 2 అక్షరాల గురించి మనం వర్ణించలేము. అంత గొప్ప కృపను చూపించి ప్రియమైన వాళ్ళరా మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, మనం ఈ క్షణం వరకు బ్రతికున్నామంటే కృప, మనము ఒక గృహాన్ని నిర్మించుకున్నామంటే కృప, చక్కటి ఉద్యోగము చేసుకుంటున్నామంటే అది దేవుని యొక్క కృప, బిడ్డలు చక్కగా ఉన్నతమైనటువంటి స్థలాలలో ఉన్నారంటే దేవుని యొక్క కృప, భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి ఆయన కాపాడుతున్నాడంటే దేవుని యొక్క కృప. ప్రేమిన వాళ్ళరా ఆయన కృప లేకపోతే మనము లేనివారము. ఆయన కృప లేకపోతే మనం లేనివారము. ఆయన కృపతో మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. ఆయన కృపతో మన కుటుంబాలను కాపాడుతున్నాడు. ఆయన కృపతో మన యొక్క జీవిత పయనాలలో కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృపతో ప్రియమైన వాళ్ళరా ఆయన కృపతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంత గొప్ప కృప చూపిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుని ప్రియమైన వాళ్ళరా ఇంత గొప్ప కృప నుండి అనేక మంది భక్తులు తొలగిపోయారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు తొలగిపోయారు. కృప నుండి తొలగిపోయినటువంటి వారి యొక్క జీవితాలలో ఎన్ని శ్రమలు ప్రియమైన వాళ్ళరా. ఆయన కృప నుండి తొలగిపోయినటువంటి జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. నిజంగా వారు మరణమైపోయారు ప్రియమైన వాళ్ళరా. మరణమైపోయారు అంటే దేవుని కృప నుండి తొలగిపోతే మహాశ్రమలు ప్రియమైన వాళ్ళరా. మహాశ్రమలే కాదు, మరణము కూడా నిజంగా
పరిగెత్తుకొచ్చి కౌగిలించుకున్నట్టు మనం చూస్తున్నాం మరణం. ఎందుకు? దేవుని యొక్క కృప నుండి తొలగిపోతే, దేవుని యొక్క కృప నుండి తొలగినటువంటి వారి యొక్క జీవితాలలో మహాశ్రమలు వచ్చినాయి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రేమిన వల్లరా, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఒకసారి చూద్దామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ప్రేమిన వల్లరా 4వ వచన భాగాన్ని చూద్దాం. చూడండి, 4వ వచన భాగం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఎక్కడి నుండి తొలగిపోయారంట వాళ్ళు? ఎక్కడి నుంచి తొలగిపోయారంట? కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. వారు దేనిని ఆధారం చేసుకుంటున్నారన్న ఆలోచనలకు వెళ్తే, దేనిని ఆధారం చేసుకుని వారు నీతిమంతులుగా బ్రతుకుతున్నారన్న ఆలోచనలకు వెళ్తే, దేనిని ఆధారం చేసుకుని వారు జీవిస్తున్నారన్న ఆలోచనలకు వెళ్తే, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడిన వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారంటున్నాడు. ప్రేమిన వాళ్ళ ధర్మశాస్త్రం ఉంటే సరిపోతుంది, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికితే సరిపోతుంది అన్న ఆలోచనలకు వెళ్ళి నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ప్రేమిన వాళ్ళరా, అది కాదు, ఆ విధంగా ఉండకూడదని చెబుతూ ఇదిగో కృపలో నుండి వారు ఏమైపోయారంట? తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి, దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే కృపలో నుండి తొలగిపోతే ప్రమాదమా? దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతే వారి యొక్క జీవితాలలో శ్రమల? దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతే ప్రేమిన వలరా వారి యొక్క జీవితాలలో కష్టాల? ప్రేమిన వలరా దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతే వారి యొక్క జీవితాలలో మహాశ్రమలు, మహాప్రమాదం ప్రేమిన వలరా మహాభయంకరమైనటువంటి మరణంలోనికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయినటువంటి వారి జీవితాలలో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ప్రేమిన వలరా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ప్రేమిన వలరా 15వ వచన భాగాన్ని చదువుదామా? 15వ వచన భాగం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియో. ప్రేమిన వలరా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా? అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో. అంటే దేవుని యొక్క కృప నుండి తప్పిపోయిన వారు ఉన్నారా? దేవుని యొక్క కృప నుండి తప్పిపోయిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా? దేవుని యొక్క కృప నుండి దూరం అయిపోయినటువంటి వారు ఉన్నారా? అయితే దేవుని యొక్క కృప నుండి దూరం అయిపోతే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప నుండి దూరం అయిపోతే ప్రేమిన వాళ్ళరా వారి జీవితాలలో భయంకరమైనటువంటి శ్రమలు, వారి జీవితాలలో భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి ప్రేమిన వాళ్ళరా మరణములోనికి వారు వెళ్ళిపోయారు. దేవుని కృప నుండి తొలగిపోతే, దేవుని యొక్క కృప నుండి తొలగిపోతే, దేవుని యొక్క ప్రేమ నుండి తొలగిపోతే వారి యొక్క జీవితాల్లో ప్రేమిన వలరా భయంకరమైనటువంటి కష్టాలండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి, కాగా మేము ఆయన తోటి పనివారిమై మీరు పొందిన దేవుని యొక్క కృప వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును దేనిని వ్యర్థం చేసుకోవద్దని వేడుకుంటున్నాడంట ఆయన. దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకు? దేవుని యొక్క కృప నుండి వ్యర్థముగా నిజంగా దేవునికి దూరం కావద్దంటున్నాడు. ఆ కృప నుండి ఎందుకు దూరం కాకూడదని ఎందుకు ఆయన బతిమలాడుకుంటున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని యొక్క కృప నుండి దూరం అయితే ప్రేమిన వలరా భయంకరమైనటువంటి శ్రమలు, దేవుని యొక్క కృప నుండి దూరం అయితే భయంకరమైనటువంటి వేదన, దేవుని యొక్క కృప నుండి నిజంగా బయటికి వెళ్ళిపోతే, దేవుని యొక్క కృప లేకపోతే భయంకరమైనటువంటి మరణము ఉంది ప్రేమిన వాళ్ళరా. అందుకే నిజంగా దేవుని యొక్క కృప నుండి బయటకు వెళ్ళకూడదని
నిజంగా పౌలు గారు దేవుని యొక్క సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలను బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, మీరు దేవుని కొరకు బ్రతకాలి, చేదైన వేరు ఉండకూడదు, పాపం అనేది ఉండకూడదు. ఇదిగో దేవుని యొక్క కృపలో మీరు ఉండాలి, దేవుని యొక్క కృపలో మీరు బ్రతకాలి, దేవుని యొక్క చల్లని నీడలో జీవించాలని ప్రేమిన వాళ్ళరా భక్తుడైనటువంటి పౌలు దేవుని యొక్క సంఘాన్ని బలపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోతే ప్రేమిన వాళ్ళరా నిజంగా శ్రమలు అంటారా? శ్రమలు ప్రేమిన వాళ్ళరా. అంతేకాదు యోధా గారు ఏమని వ్రాస్తున్నారు చూడండి. యోధా పత్రికలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే 31 అధ్యాయం ఉంటుంది. 4వ వచనం చూద్దామమ్మ. 4వ వచనం, ఏలయనగా కొందరి రహస్యముగా చొరబడి ఉన్నారనియు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడైన ప్రభువును యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేనిని ప్రేమిన వల్లరా వారికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారన్న ఆలోచనలకు వెళ్తే యాలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను, దేవుని యొక్క కృపను దేనికి వినియోగిస్తున్నారన్న ఆలోచనలకు వెళ్తే కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. దేనినంట? దేవుని యొక్క కృపను ప్రేమిన వాళ్ళరా. అలా దేవుని యొక్క కృపను అలా శరీరానుసారంగా వినియోగించుకున్న వారు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఎవరు? వారికి జరిగినటువంటి శిక్ష ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే దేవాతి దేవుడు ప్రేమిన వాళ్ళరా వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే నిజంగా ఈ భూమి మీద ప్రేమిన వాళ్ళరా నేత్రాశ, శరీరాశ ప్రేమిన వాళ్ళరా జీవపు డంబం అనేవి తండ్రి వలన కలిగినవి కావు, తండ్రి వల్ల కలిగినవి కావు. అవి ఎక్కడి నుండి వచ్చాయంటే ఇదిగో సాతాను యొక్క లోకం ప్రేమిన వాళ్ళరా. నిజంగా సాతాను నుండి వచ్చినవి నేత్రాశ, జీవపుటంబము, శరీరాశ అనేవి ప్రేమిన వాళ్ళరా సాతాను నుండి వచ్చినవి, అవి తండ్రి వల్ల కలిగినవి కావు. అయితే దేవుని యొక్క కృపను దేనికి వినియోగిస్తున్నారంట? కామాతురతమునకు దుర్వినియోగపరచు. యేసుక్రీస్తు ప్రభువు వారు విసర్జించేశారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు అవసరొద్దు అనుకుంటున్నారు ప్రేమిన వాళ్ళరా. దేవుని యొక్క కృపను విడనాడితే ప్రేమిన వాళ్ళరా దానిని నిజంగా దేవుని యొక్క కృపను దూరము చేసుకుంటే వారి జీవితాలలో ఎటువంటి శ్రమలు వచ్చాయో, ఎటువంటి భయంకరమైనటువంటి మరణం వచ్చిందన్న ఆలోచనలకు వెళ్తే మనకు కనబడుతుంటారండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రేమైన వాళ్ళరు 2వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము ఏలీ కుమారుల గురించి మనకు తెలియనిది కాదు. 2వ అధ్యాయము 22వ వచ్చిన భాగాన్ని చదువుదాం చూడండి. 22వ వచ్చిన భాగం, ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షము గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? ప్రేమిన వాళ్ళరా లేవి యొక్క కుమారులండి. ఏలి యొక్క కుమారులు ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క మందిరములకు వచ్చేటువంటి వారిని, దేవుని యొక్క కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని, దేవుని యొక్క ద్వారము దగ్గర సేవ చేయటకు వచ్చినటువంటి స్త్రీలతో ప్రేమిన వాళ్ళరా వారు సైనించుచు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప నుండి వారి దూరం అయిపోయి అక్కడ భయంకరమైనటువంటి నిజంగా క్రియలు చేస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా దేవుడు వారిని ఊరుకోలేదండి. దేవుడు వారిని ఊరుకోకుండా ప్రేమిన వాళ్ళరా ఏం చేశాడన్న ఆలోచనలకు వెళ్తే దేవుని యొక్క కృప మేరకు దేవుని ఆరాధించవలసినటువంటి వారు, దేవుని యొక్క కృపను పొందుకుని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వారిని ప్రేమిన వాళ్ళరా ఆ యొక్క నిజంగా సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో సైనించుచున్నప్పుడు నిజంగా మాట విన్నప్పుడు ప్రేమిన వాళ్ళరా ఏలే నిజంగా చాలా బాధపడి ఆ కుమారులతో హెచ్చరిస్తున్నాడు. అయ్యా, మీరు దేవుని యొక్క కృపను పొందుకున్నారు, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి మీరు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి మీరు, దేవుని యొక్క సేవ చేయవలసినటువంటి మీరు ఇటువంటి భయంకరమైన సంఘటన ఎలా చేస్తున్నారని
నిజంగా ఆయన బాధపడిపోతున్నాడు. అయితే దేవుని యొక్క కృపను నిజంగా విడనాడితే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కృపకు కనుక దూరం అయితే తరువాత జరిగినటువంటి సంఘటన చూద్దామా. తరువాత జరిగినటువంటి సంఘటన 4వ అధ్యాయము, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 4వ అధ్యాయము 17వ వచన భాగం చూద్దాం. చూడండి 17వ వచన భాగం. అందుకతడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి, జనులు అనేకులు హతులైరి. హొఫ్ని ఫినోహోసు అను నీ 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పెను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సేవకుని యొక్క కుమారులు ఏలి యొక్క కుమారులు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మందిరములో సేవ చేయాలి. అటువంటి వారు ప్రియమైన వాళ్ళరా అక్కడికి వస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి స్త్రీలతో సైనించినప్పుడు, దేవుని యొక్క కృప నుండి వారు దూరం అయిపోయినప్పుడు ప్రేమిన వాళ్ళరా వారికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి మరణం మనం ప్రేమిన వాళ్ళరా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క కృప నుండి దూరం అయితే ప్రేమిన వాళ్ళరా శ్రమలు వస్తాయా? శ్రమలు కాదండి, మరణమే వస్తుంది. చూసారా, దేవుని యొక్క కృప నుండి మనం ఎప్పుడు దూరం కాకూడదు ప్రేమిన వాళ్ళు. దేవుని యొక్క కృప లేకపోతే ఇదిగో దేవుని యొక్క బిడ్డలు ప్రేమిన వాళ్ళరా మరణించారు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇంకా అనేక మంది జీవితాలు మనం కనబడుతూ ఉంటాయండి. దేవుని కృప నుండి తొలగిపోయినటువంటి వారి జీవితాలు, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయినటువంటి వారి జీవితాలలో శ్రమలు కాదు, మరణం వచ్చేస్తుందండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే దినవృత్తాంతాల గ్రంథం ప్రేమిన వాళ్ళరా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం మనం చూద్దామా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము ప్రేమిన వాళ్ళరా ఉజ్జియా గురించి మనకు తెలియనిది కాదు. ఉజ్జియాని దేవుడు ఎంతో గొప్పగా ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడిని నిజంగా ఎంతో గొప్పగా ఆరాధిస్తున్నప్పుడు దేవుడు కూడా అతనిని ఎంతో గొప్ప చేశాడు. అతని కీర్తిని ఎంతో గొప్పగా ప్రియమైన వాళ్ళరా ఆ ప్రాంతాల్లో కూడా ఆ కీర్తిని ఎంతో గొప్ప చేశాడు. అయితే ప్రియమైన వాళ్ళరా ఈ ఉజ్జియా గురించి మనం ఆలోచన చేస్తే 14వ వచనం ఒకసారి చూద్దాం. 14వ వచనం 26వ అధ్యాయము. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపయసాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించిన దుర్గములలోను రుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ప్రియమైన వాళ్ళని ఎప్పుడైతే ఈ ఉజ్జియా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, దేవుని యొక్క కృపలో ఆయన జీవిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క కృపను పొందుకుని బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా దేవుడు ఎంతో గొప్పగా ఆయనను ఆశీర్వదించినట్టు, అంతేకాదు ఆయన యొక్క కీర్తిని అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టు మనం చదువుకున్నాం. ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే ఈయన దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కృప నుండి ఆయన తొలగిపోయాడో ప్రియమైన వాళ్ళరా ఆయనలోనికి ఏమొచ్చేసిందండి? గర్వం వచ్చేసిందండి, గర్వం. అయితే చూడండి అక్కడ జరిగినటువంటి సంఘటన. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. ఎప్పుడైతే ఆయన కీర్తి నిజంగా ఎంతో గొప్ప కీర్తిని, ఆ యొక్క కీర్తిని ప్రియమైన వాళ్ళరా దేవుడు తీసుకువెళ్ళాడో, దేవుని యొక్క కృప ఉన్నప్పుడు అతను ఏం చేశాడంట? అతడు నిజంగా స్థిరపడిన తర్వాత ఏం చేశాడంట? మనసు యందు గర్వించి చెడిపోయాను. ప్రియమైన వాళ్ళరా దేవుని కృప లేదు, దేవుని యొక్క కృప లేదు. ఈయనేమనుకున్నాడు? నేను రాజును కదా, ఇక నేను రాజు, నాకు అధికారం ఉంది, నా కీర్తి అనేక విధాలుగా మరి వెళ్ళిపోయింది.
అని ప్రేమిన వల్లరా యాజకులు ధూపం వేస్తుంటే ఆ ధూపం వేయటానికి వెళ్ళిపోయాడు. ధూపం వేయటానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన చూడండి. 19వ వచనం ఒకసారి చూద్దాము. 19 ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టి రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసటన కుష్టి గలవాడై ఉండెను. చూసారా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయినప్పుడు, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయినప్పుడు మహాశ్రమలు ప్రియమైన వాళ్ళరా, మహాశ్రమలు. దేవుని యొక్క కృప ఉంటేనే మనం జీవించగలము. దేవుని యొక్క కృప ఉంటేనే మనం బ్రతకగలము. దేవుని యొక్క కృప ఉంటేనే ప్రియమైన వాళ్ళరా నిజంగా మనము ఈ క్షణము వరకు మనం ఉండగలము. దేవుని యొక్క కృప లేదా, ఆ కృపను కనుక దుర్వినియోగం చేసుకున్నామా, ఎదుగు ప్రియమైన వాళ్ళరా ఒక నిజంగా ఉజ్జియా ఏలి యొక్క కుమారులు ప్రియమైన వాళ్ళరా ఏ విధంగా అయితే దేవుని యొక్క కృపను వారు దుర్వినియోగపరుచుకున్నారు, నిజంగా వారి జీవితాలలో భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. అంతేకాదు భయంకరమైన మరణము ప్రియమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి మరణం. ఈ ఉజ్జియా ఎలా చనిపోయాడో తెలుసండి. ఈ ఉజ్జియా ఎలా చనిపోయాడన్న ఆలోచనలకు వెళ్తే 21వ వచనం చూద్దామమ్మా. 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్టి రోగి ఉండెను. కుష్టి రోగి అయి యెహోవా మందిరములోకి పోకుండా ప్రత్యేకింపబడెను. అతను చనిపోయినటువంటి రీతి అండి. అతను మరణించే వరకు ప్రేమిన వలన కుష్టి రోగము. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క కృప నుండి తొలగినటువంటి వారి జీవితాలలో శ్రమలు, మరణం ప్రేమిన వలన మరణం. దేవుని యొక్క కృప నుండి తొలగినటువంటి వారి జీవితాలలో, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలలో, దేవుని కొరకు బ్రతకకుండా పాపపు జీవితాన్ని జీవిస్తూ పాపపు యొక్క జీవితాన్ని బ్రతుకుతూ ఆ బ్రతుకును ఆస్వాదిస్తూ ప్రేమిన వలన బ్రతికినటువంటి జీవితాలలో దేవునికి వ్యతిరేకమైనప్పుడు ప్రేమిన వలన దేవుని యొక్క కృప నుండి తొలగిపోయినప్పుడు ప్రేమిన వలన నిజంగా వారి జీవితాలలో శ్రమలు, దేవుని యొక్క కృప నుండి తొలగినటువంటి వారి జీవితాలలో మహాశ్రమలండి, మహాశ్రమలు. ప్రేమిన వలన నిజంగా ఏమని చెప్పండి, జీవితం చాలా చిన్న జీవితం అండి, చాలా చిన్న జీవితం ఈ జీవితం. ప్రేమిన వలన సౌదీకి వెళ్ళారు, మక్కా దగ్గరికి వెళ్ళారు మన హైదరాబాద్ ప్రాంతం నుంచి. ఇంచుమించు 52 మంది బస్సు ప్రయాణంలో ప్రేమిన వలన బస్సు ప్రయాణంలో ప్రయాణమై వెళ్ళారు, తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. బస్సు ప్రేమిన వలన భయంకరమైనటువంటి ప్రమాదానికి గురైపోయింది. ఒకే కుటుంబంలో అండి, ఒకే కుటుంబంలో 14 మంది చనిపోయారు ప్రేమిన వాళ్ళరా. చూసారా, జీవితం చాలా చిన్నదండి. ఈ జీవితం చాలా చిన్నది ప్రేమిన వాళ్ళరా. మన ప్రాంతంలో బస్సు ప్రయాణం ఉదయమే వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు, అనేక కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారు. బస్సు ప్రేమిన వాళ్ళరా భయంకరమైనటువంటి ప్రమాదం. నిజంగా అనేక మంది చనిపోయారు, ఒకే కుటుంబంలో నుండి 3 కుమార్తెలు. నిజంగా తండ్రి వేదన చెందుతూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడండి తండ్రి. 3 కుమార్తెలు చనిపోయారు. చూసారా, జీవితం ప్రేమైన వాళ్ళరా నిజంగా చాలా చిన్నదండి. ఆ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆలోచన చేస్తే మన జీవితం గురించి ఏంటంట, నీటి బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం ప్రేమైన వాళ్ళరి జీవితం. ఈ జీవితాలలో ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క కృప నుండి దూరం అయిపోతే, ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క కృప నుండి దూరం అయిపోతే, ఆ దేవుని యొక్క కృప నుండి దూరం అయితే వారి యొక్క జీవితాలలో భయంకరమైనటువంటి శ్రమలు చూస్తూ ఉన్నాడండి. మనకు తెలిసినటువంటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథము సంసోను గారు ఏ విధంగా బ్రతికాడంట, దేవుని కొరకు ఎంతో చక్కగా బ్రతికాడు, ఎంతో గొప్పగా బ్రతికాడు. అందుకే దేవుడిని అతన్ని బ్రతికింపజేశాడు. అయితే అతను చేసినటువంటి దేవుని యొక్క కృప నుండి ఎప్పుడైతే ఆయన దూరం అయిపోయాడో ప్రేమిన వాళ్ళరా నిజంగా ఆయన బలం ఉందనుకున్నాడు. ఫిలిస్తీన్లు పట్టుకున్నారు, బలం ఉందనుకుంటున్నాడు. అయితే ప్రేమిన వాళ్ళ 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. 20వ వచనం, ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు కనుక అతడు నిద్ర మేలుకుని ఎప్పట్లా నేను బయలుదేరి విడచిమ్ముకుందుననుకునేను. అయితే
యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు విడిచిపెట్టేశాడు ప్రేమైన వాళ్ళారా. పాపపు జీవితంలోనికి వెళ్ళిపోయాడు సంసోను. పాపపు జీవితంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని కృప లేదు. నిజంగా దేవుని యొక్క కృప లేకపోతే ప్రేమైన వాళ్ళారా, సంసోను యొక్క జీవితం ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజం గుడ్డివాడైపోయాడండి, గుడ్డివాడైపోయాడు. ఆ దాగోను దేవత యొక్క గుడిలో ప్రేమైన వాళ్ళారా స్తంభానికి కట్టివేయబడ్డాడు. అడుగుతున్నాడండి దేవుణ్ణి, ఆఖరిగా దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నిజంగా వేదన చెందుతున్నాడు. కన్నీళ్ళతో ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళతో ఏడుస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన ఏడుపు విని ఆయన నిజంగా దేవుని యొక్క దయను పొందుకోవడానికి ఆయన ఏమని బ్రతిమలాడుతున్నాడంట, ఒక్కసారి చూద్దామా మాటమ్మా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచమంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయిన తరువాత, దేవుని యొక్క బలము నుండి తొలగిపోయిన తరువాత, దేవుని యొక్క ప్రేమ నుండి తొలగిపోయిన తరువాత, పాపములోనికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను విడిచి దేవుని యొక్క కృప నుండి తొలగిపోయిన తరువాత బ్రతిమలాడుతున్నాడు గుడ్డివాడైపోయి. ప్రేమిన వాళ్ళరా, బలవంతుడు సంసోను 1000 మందిని ప్రేమిన వాళ్ళరా ఒక్క ఎముకతో, మరి గాడిద యొక్క ఎముకతో చంపేశాడు. అటువంటి బలవంతుడైనటువంటి సంసోను ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క కృప నుండి తొలగిపోయిన తరువాత ఆయన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క కృపను ప్రేమిన వాళ్ళరా దుర్వినియోగపరుచుకున్నటువంటి వారి జీవితాలలో మహాశ్రమలు ప్రేమిన వాళ్ళరా మరణము వారిని వెంటాడింది, మరణం వారిని వెంటాడింది ప్రేమిన వాళ్ళరా. అంతేకాదండి, దావీదు గారు కూడా పాపం చేశారు, దావీదు గారు కూడా పాపం చేశారు. దావీదు గారి యొక్క జీవితంలో ఒకే ఒక్క పాపం అండి, ఒకే ఒక్క పాపం. ఆయన దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి ఏమంటున్నట్టు తెలుసా? ఒక మాట చూద్దామమ్మా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము ప్రేమిన వాళ్ళరా త్వరగా చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం చూడండి. మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడుచు. అంటే దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడని అర్థం. పాపము చేశాడు కనుక నిజంగా నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ పాపానికి నిజంగా ఆ పాపాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నాతాను వచ్చి చెప్పినప్పుడు దావీదు గారు నిజంగా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి వేడుకుంటున్నాడండి. ఏమని వేడుకుని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. అయ్యా నీ కృప లేక నేను బ్రతుకుతున్నాను, అయ్యా నీ కృప లేక నేను జీవిస్తున్నాను, నేను పాపము చేశాను నాయన, నేను పాపము చేశాను, దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని. ప్రేమిన వాళ్ళరా నిజంగా దావీదు ఆయన కృపను గురించి కరుణించమని అడుగుతున్నాడు. కృపతో నన్ను కరుణించు అంటే ఆయన కృప నుంచి తొలగిపోయాడు కనుక దావీదు గారు ఆయన కృప నుండి తొలగిపోయాడు కనుక దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి మరలా ఆయన కృపను గురించి బ్రతిమలు, అయ్యా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలని నిజంగా దావీదు ప్రేమిన వాళ్ళారా ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ ఒక్కసారికి నన్ను కరుణించు ప్రభు అని బ్రతిమలాడుకుంటున్నాడు. నీ కృపతో, నీ కృపతో, నీ కృపతో. ప్రేమిన వాళ్ళరా ఆయన కృప నుండి తొలగిపోతే భయంకరమైనటువంటి వేదనండి. దేవుని యొక్క కృప నుండి తొలగినటువంటి వారి జీవితాలలో మహాశ్రమలు ప్రేమిన వాళ్ళరా, మహాశ్రమలు. ఉజ్జియా దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడు. నిజంగా కుష్టి రోగం వచ్చేసింది, దానికి కుష్టి రోగం వచ్చేసింది. సంసోను దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడు. మరణం వెంటాడింది ప్రేమిన వాళ్ళరా, మరణం వెంటాడింది. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సేవకుని యొక్క కుమారులు దేవుని యొక్క కృపను దుర్వినియోగపరిచినప్పుడు మరణం వారిని వెంటాడింది. ప్రేమను విడిచిపెట్టలేదు. దేవుని యొక్క కృపకు దూరం అయితే ప్రేమిన వాళ్ళరా నిజంగా శ్రమలు, ప్రేమిన వాళ్ళరా శ్రమలు, మహాశ్రమలు, మరణం ప్రేమిన వాళ్ళరా మరణం వెంటాడింది. చూడండి, నిజంగా మనము సైనికులు ఉంటుంటారు, ఒక దేశానికి బార్డర్ అనేది ఉంటుంది కదండి, బార్డర్ అనేది ఉంటుంది. ఆ బార్డర్ దాటితే ఏం చేస్తారండి? శిక్ష వేస్తారు కదా, తప్పనిసరిగా వేస్తారు. ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క కృప నుండి తొలగిపోతే, ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క కృప నుండి తొలగిపోతే దేవుడు కూడా ప్రేమిన వాళ్ళరా ఏం చేయలేడండి. ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు.
అందుకే దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి భక్తులు, దేవుని యొక్క పాదాల చెంత బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ప్రియమైన వాళ్ళారా, నిజంగా దేవుని కృపను, దేవునిని విడిచిపెట్టినప్పుడు మరలా కన్నీళ్లతో వాడు అడుగుతున్నాడండి. కన్నీళ్లతో వారు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకుని అడుగుతున్నారు. పేతురు గారు అంటూ ఉంటాడు ప్రియమైన వాళ్ళారా, పేతురు గారు అంటూ ఉంటాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరో నాకు తెలియదని. ఎన్నిసార్లు చెప్పాడండి? 3 సార్లు ఆయన చెప్పాడు. నిజంగా ఆయన ప్రియమైన వాళ్ళ పేతురు గారు ఏడుస్తూ ఉన్నాడండి, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు నా దేవుడు నేను ఎరుగునని 3 మారు పలికితని, 3 మారు ఎందుకు దేవుని యొక్క కృపను నేను దూరం చేసుకున్నాను, ఎందుకు దేవుని యొక్క కృపను నేను దూరం చేసుకున్నాను, ఎందుకు దేవుని నేను విడిచిపెట్టేశాను, ఆయన కృపను ఎందుకు విడిచిపెట్టేశానని ప్రియమైన వాళ్ళరా పేతురు ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడండి, కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారితో తిరిగినటువంటి శిష్యుడు ప్రియమైన వాళ్ళరా ఇస్కరియోతు యూదా దేవుని కృప నుండి తొలగిపోయాడండి. దేవుని కృప నుండి తొలగిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళరా నిజంగా మరణం వెంటాడింది. ప్రియమైన వాళ్ళరా మరణం వెంటాడింది. తోమా నిజంగా దేవుని కృప నుండి తొలగిపోయాడు. ఒకానొక సమయంలో నీవు క్రీస్తువు కాదంటున్నాడు. ఆయన తిరిగి లేచి వచ్చి ఆయన కడబడినప్పుడు ప్రియమైన వాళ్ళరా, తిరిగి లేచి వచ్చి కడబడినప్పుడు ఇదిగో నీవు క్రీస్తువు కాదంటున్నాడు, ఇదిగో నీ గాయాలు నేను వేలిపెట్టి చూడాలి, నీ వేలిపెట్టి చూడాలి. తోమా ప్రియమైన వాళ్ళరా దేవుని కృప నుండి తొలగిపోయిన తరువాత మరల యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి నిజంగా ఆయన యొక్క కృపతో కరుణించినప్పుడు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడండి. అయ్యా, నీ ఎదుట నేను తప్పు చేశాను ఆయన, నీ ఎదుట నేను తప్పు చేశాను, బ్రతిమలాడుతున్నాడు. దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా నిజంగా కృపలో నుండి తొలగిపోయే సంఘటనలు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ప్రియమైన వాళ్ళరా నిజంగా దేవుని కొరకు మనం ఎప్పుడైతే నమ్మకముగా బ్రతుకుతూ ఉంటామో, నమ్మకముగా జీవిస్తూ ఉంటామో ప్రియమైన వాళ్ళరా అటువంటి సమయాలలోనే శోధకుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఆ సమయాలలో ఎలా ఉండాలన్న ఆలోచనలకు వెళ్తే దేవుని యొక్క కృపతో మనము బ్రతకాలి, దేవుని యొక్క కృపతో మనము జీవించాలి. దేవుని యొక్క కృపతో ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే మనం బ్రతుకుతుంటామో, ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో ప్రియమైన వాళ్ళరా ఆ జీవితమే ప్రియమైన వాళ్ళరా పరలోకానికి నడిపించేది. దేవుని యొక్క కృప నుండి తొలగిపోతే కనుక, దేవుని యొక్క కృప నుండి తొలగిపోతే దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నటువంటి మాటలండి, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాటలు. ఒక్క మాట చూద్దాం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఎలా మన పాపములు క్షమించబడాలో ఆయన చెబుతున్నటువంటి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ భాగాన్ని ఒకసారి చూద్దాం చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము వలన పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రియమైన వాళ్ళరా ఆయన రక్తమే నిజంగా మన పాపం నుంచి ప్రియమైన వాళ్ళరా విడుదల దయచేస్తుందండి. ఆయన కృప నుండి తొలగిపోతున్నామేమో, ఆయన కృప నుండి దూరం అయిపోతున్నామేమో. ఆయన కృప నుండి దూరమైతే మహాశ్రమ ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఆయన కృపలో ఉండాలి అంటే, ఇంకా పాపపు జీవితం అనేది మనలో ఉంటే ప్రియమైన వాళ్ళరా ఆ పాపపు జీవితాన్ని నిజంగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళరా ఒకే ఒక్క రక్తం అండి, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము, యేసు రక్తం ప్రియమైన వాళ్ళని మన కనులు ఎదుట ఉంది. ఇంకా రక్తానికి మనం దూరం అవుతున్నామా? ఇంకా ఆయన శరీరానికి మనం దూరం అవుతున్నామేమో. ఒకవేళ ఆయన శరీరాన్ని